నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సిఐడి సంజయ్ మీద అయితే నేడో రేపో వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నర్ నుంచి జగన్కి అయితే షాక్ తగిలింది. సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సిఐడి సంజయ్ ఈ పేరు బాగా వినిపిస్తుంది. అంటే పొన్నవాళ్ళు సంజయ్ గారు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఉల్లంఘించారు అని చెప్పేసి. సో దీని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకుపోతున్నారు సిఐడి సంజయ్ మీద అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని కూడా తెలుస్తుంది. సో ఈ పరిణామాలని మనం ఎలా చూడాలి సార్? ఆల్రెడీ ఒక జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రైట్. తిరుపతి ఉప ఎన్నికల్లో 2.5 ఏళ్ల క్రితం వాళ్ళేంటి అక్కడ ఉన్నటువంటి ఇప్పటి కలెక్టర్, అప్పటి తిరుపతి కమిషనర్, ఆయన లాగిన్ పాస్వర్డ్ ఎవరికో ఇచ్చారు, ఎవరో ఎమ్మెల్యేకి ఇచ్చాడో మంత్రికి ఇచ్చాడు. ఆయన ఏదో 30,000 ఓట్లు డౌన్లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి నకిలీ ఓట్లు సృష్టించారు, ఓటు కార్డులు అని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేశారు. గిరీష సస్పెన్షన్ దరిమిల ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ఎల్లో ఐపీఎస్ల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇవాళ ఎవరు సస్పెన్షన్, రేపు ఎవరు సస్పెన్షన్, ఇది ఇక్కడతో ఆగుతుందా, ఎంతమంది సస్పెండ్ అవుతారనే దీంట్లో ఇప్పుడు సంజయ్ గారు వంతు వచ్చింది అనుకుంటా. ఏది కాకపోతే ఆ ఎపిసోడ్ వేరు, ఈ ఎపిసోడ్ వేరు. అదేమో దొంగ ఓట్లకు సంబంధించి తిరుపతి ఉప ఎన్నికలు మొత్తం అందరూ దొంగ ఓట్లలో ఇన్వాల్వ్ అయినాళ్ళు, వాళ్ళకి వైబ్రేషన్స్. ఇదేంటి ప్రెస్ మీట్లు పెట్టడం. సంజయ్ గారు నెక్స్ట్ పొన్నవోలు ఏఏజీ సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు అరెస్ట్ విషయంలో, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో వాళ్ళు ఏం చేశారు, ఒక అధికారులుగా ప్రవర్తించటం కాకుండా రాజకీయ నాయకులుగా వాళ్ళ అవతారం ప్రజల ముందు మనం చూసాం, ప్రభుత్వం ముందు కూడా చూసాం. ఒక ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టాలంటే సింపుల్, ఏదో టీ బిస్కెట్స్ ఇస్తారు, జర్నలిస్ట్ని పిలుస్తారు, అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, దానికి ఖర్చు అయ్యేది కూడా ఏమి ఉండదు. వీళ్ళిద్దరూ జంట కవులు ఏం చేశారు, అమరావతిలో ఒక ప్రెస్ మీట్, దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా మార్చారు. నెక్స్ట్ హైదరాబాద్లో ఇంకో ప్రెస్ మీట్, అది సెప్టెంబర్ 9న లాస్ట్, ఇది సెప్టెంబరు 14న హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఇద్దరు స్క్రీన్ మీద ప్రత్యక్షం అవ్వటం, ఇక్కడ మళ్ళా ఒక పెద్ద ఈవెంట్ లాగా జరిపారు. దీంతో ఆగారా, మళ్ళా ఢిల్లీలో ఇంకో ప్రెస్ మీట్ సెప్టెంబర్ 17, సేమ్ ఈవెంట్, మళ్ళీ అక్కడ సేమ్ ఎపిసోడ్. ఈ ప్రెస్ మీట్లు, ఈ తిరుగుడు, వీటికి ఎంత ఖర్చు పెట్టారు, హోంశాఖ ఎంత ఖర్చు పెట్టింది, ఇప్పుడు సిఐడి చీఫ్, మరి ఏఏజీ సుధాకర్ రెడ్డి గారు మొత్తం తిరిగారు కదా, అమరావతి, హైదరాబాదు, ఢిల్లీ, ఈ ప్రయాణాలకు ఎంత ఖర్చు పెట్టారు, ఈ ప్రెస్ మీట్లకి ఎంత ఖర్చు పెట్టారు, ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆర్టీఐ ఏదో ఎవరో వేశారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం ఇవ్వమని గవర్నర్కి పంపితే, గవర్నర్ దాన్ని ఏదో హోంశాఖకో ఏదో పంపించి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వండి అనో ఏదో చూసాము ఈరోజు పేపర్లో కూడా. అంటే ఏంటి, ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇలా మెడలకు చుట్టుకుంటాను. రైట్. ఆఫీసర్గా ఉండాలి కానీ పొలిటీషియన్ అవతారం ఎత్తకూడదు కదా. అండ్ దట్ ఒక పర్టికులర్ ఒక పార్టీకి కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది కదా సార్ మనకి. అంటే అంటే అధికారి స్థానంలో కాకుండా ప్రత్యేకంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ కొంచెం చర్చనీయాంశం అయిపోయింది కదా. అంటే ఇక్కడ ఒక పార్టీకి మద్దతు అంటే అధికార పార్టీ మద్దతు అనుకుంటే వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వానికి మద్దతు అంటారు. ప్రభుత్వానికి మద్దతుగా మేము మాట్లాడితే తప్పేంటని పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమర్థించుకోవచ్చు, సిఐడి చీఫ్ సంజయ్ సమర్థించుకోవచ్చు, తద్వారా ఒక పార్టీకి లాభం చేయొచ్చు. కానీ మరో ప్రధాన రాజకీయ పార్టీకి నష్టం చేశారు. వాళ్ళు చేస్తున్న విమర్శలు ఎవరిపైన, మాజీ ముఖ్యమంత్రి పైన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన పైన ఈ కేసుల గురించి చెబుతూ లేనటువంటి ప్రాధాన్యత లేకపోతే ప్రాచుర్యం వీళ్లకు కల్పించుకోవాలన్న తాపత్రయమో, ఆయన్ని డిమినిష్ చేయాలన్న ఒక అక్కసో మనకు కనపడింది. చంద్రబాబు ప్రతిష్టని దెబ్బ కొట్టడం వీళ్ళ లక్ష్యమా, తెలుగుదేశం పార్టీకి నష్టం చేయటం వీళ్ళకి లక్ష్యమా, దానికోసం ఈ కేసును వాడుకున్నారా,
ఇలా మీరు గతంలో పెట్టిన కేసులకి ఇన్ని ప్రెస్ మీట్లు ఇన్ని నగరాల్లో పెట్టారా, ఇంత ఖర్చు పెట్టారా? ప్రతి ప్రెస్ మీట్ కి కూడా సిఐడి చీఫ్ పక్కన ఏఏజీ పొన్నవోలు గారిని పెట్టుకుని తిరిగారా, వివరాలు ఇచ్చారా? ఇప్పుడు ఇవన్నీ వస్తాయి కదా. వాటిపైన లేని ఇంట్రెస్ట్ దీనిపైన ఎందుకు? ప్రజలకు కదా ఉండాల్సింది ఇంట్రెస్ట్. మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చిన్నగా జర్నలిస్టులకు చెప్పినా వాళ్ళు ఇచ్చే కవరేజ్ అదే, ప్రజల్లోకి వెళ్ళేది బలంగా అదే. దానికోసం మీరింత బలమైనటువంటి పునాదులు వేయాల్సిన అవసరం లేదు. తద్వారా అధికార పార్టీకి ఏదో సహకరించాలని, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలన్న తాపత్రయంతో వాళ్ళ గుంత వాళ్ళు తవ్వుకున్నట్టుగా అయింది. అంటే ఉద్యోగం ఇచ్చిన కృతజ్ఞతతో ఇదంతా చేస్తున్నట్టు ప్రాణమైన ఇచ్చేస్తాన, అంటే తన కోసం ప్రాణమైన ఇచ్చేస్తానని చెప్పేసి పొన్నవాళ్ళు గారు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది సార్. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిఫరెంట్, టిపికల్. ఈయన వేరు కదా. సంజయ్ గారేంటి ఐపీఎస్ కదా. అవును సార్. ఈయన పొలిటికల్ గా వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. పొన్నవాళ్ళు రేపొద్దున తెలుగుదేశం గెలిచింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేస్తాడు, పోతాడు. సంజయ్ గారు అలా కాదు కదా. వీళ్ళు 5 ఏళ్లే ఉండేది పదవులు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండేది 5 ఏళ్ళు, సుధాకర్ రెడ్డి ఏఏజీగా ఉండేది ఆయన పీరియడ్ వరకే. ప్రభుత్వం మారితే వీళ్ళు మారుతారు, కానీ సంజయ్ గారు అలా కాదు కదా. ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన తన విధులకు న్యాయం చేయాలి, కానీ వీళ్ళ కుట్రకి ఆయన బలి కాకూడదు కదా. ఇప్పుడు ఆల్రెడీ గిరీషా బలయ్యాడు. రైట్. ఆయన గతంలో గొప్ప ఆఫీసర్గా ఉండేవాడేమో. ఆయన మెడ మీద కత్తి పెట్టి మరి ఆ లాగిన్ పాస్వర్డ్ లేదో వాళ్ళు తీసుకున్నారా? అవును సార్. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళు లాగిన్ పాస్వర్డ్లు అడిగినప్పుడు ఎందుకు కేంద్రానికి తెలపలేదు? మా మీద ఈ ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎందుకు కంప్లైంట్ రేస్ చేయలేకపోయారు? దాని వెనకాల ఏంటంటారు? అంటే అంత భయభ్రాంతులకు గురి చేశారా వాళ్ళు? అంటే గిరీష ఆయన తన సర్వీస్ రూల్స్కే ఆయన తప్పాడు. ఆయనకు ఉన్నటువంటి గైడ్ లైన్స్, ఆయనకి ఇచ్చినటువంటి మాన్యువల్ టోటల్గా కాల రాసినట్టు అనమాట. ఇది నీ పర్సనల్ ఐడి కాదు కదా, లాగిన్ ఐడి నీ ఫ్యామిలీదో. నువ్వు ఒక వ్యక్తిగా నీదైతే నువ్వు ఇచ్చావంటే అర్థం ఉంది, కానీ నువ్వు ఇచ్చిన లాగిన్ ఐడి ఎవరిది? అది పాస్వర్డ్ గవర్నమెంట్. దానికా నిన్ను ఐఏఎస్ చేసింది. అంటే ఐఏఎస్ దీనికే ఆయన అప్రదిష్ట తెచ్చాడు. ఇప్పుడు సస్పెన్షన్తో అది ఆగదు, అది అక్కడతో గిరీష ఒక్కడితో ఆగదు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనే కాదు, బిఆర్ఓలు, ఏఆర్ఓలు అందరికీ చుట్టుకుంటుంది. ఒక తిరుపతిలోనే 30,000 నకిలీ ఓటు ఐడి కార్డులు పట్టుకున్నారంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎన్ని ఉన్నాయి? రైట్. తిరుపతి బై ఎలక్షన్లో ఒక ఆఫీసర్ తప్పు చేశాడని ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. దాని ఫలితం పొందింది ఎవరు? దాని లబ్ధిదారు ఎవరు? లాభపడింది అక్కడ క్యాండిడేట్ వైసీపీ గురుమూర్తి. మరి ఆయన ఎన్నిక క్యాన్సిల్ చేయవసరం లేదా? చేయాలి, అంటే రూల్స్ ప్రకారం అయితే చేయాలి కదా సార్. ఇప్పుడు నష్టపోయింది అక్కడ కేవలం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్థి సత్యప్రభ వాళ్ళే కాదు కదా. సమాజం నష్టపోయింది. ప్రజా తీర్పుని కాల రాశారు. రైట్. పౌర సమాజం నష్టపోయింది. దీనికి జవాబు చెప్పాల్సింది కేంద్రం. కేంద్ర ఎన్నికల సంఘం ఏదో కంటి తుడుపు చర్యలతో సరిపెట్టకూడదు. గిరీష తిరుపతి బై ఎలక్షనే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో వడపోయాలి. ఓటర్ లిస్టులో అవకతవకలు, అక్రమాలు అన్నీ కూడా బయటికి తీయాలి. ప్రతి ఓటరు యొక్క ఓటుని కాపాడాలి. ఇది ఎవరి బాధ్యత? రాజ్యం బాధ్యత. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. ప్రభుత్వ బాధ్యత అన్నమాట. తన ఓటు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ నగలు తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటావు, లేదు ఇంట్లో బీరువాలో పెట్టుకుంటావు. ఓటు కూడా తీసుకెళ్ళి బీరువాలో లాకర్లో దాచుకోవాలా? ఇవ్వండి వాళ్ళకు కూడా అలాంటి లాకర్లు. మరి గవర్నమెంట్ తరపున తప్పు కదా. ఓటు అనేది అదేంటి వజ్రాయుధం. అవును సార్. అలాంటి ఓటుకే నువ్వు నకిలీ కార్డులు సృష్టించావంటే, దాన్ని మరి ప్రభుత్వం ప్రోత్సహించిందంటే, పాలకులు దాన్ని ప్రోత్సహించారంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి దీనిలో ఇన్వాల్వ్ అయ్యారంటే, ఈ సూత్రధారులందరూ బయటికి రావాలా? అవసరం లేదా? ఒక్క పాత్రధారినే బలి పెడతారా? ఇప్పుడు ఇది కూడా అంతే. సంజయ్, పొన్నవోలు వీళ్ళ మీద యాక్షనే కాదు కదా. వీళ్ళని ప్రెస్ మీట్లు పెట్టమంది ఎవరు? హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టమని ఆయనే చెప్పాలి కదా. చెబితేనే కదా మరి వీళ్ళు వెళ్ళేది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ఎపిసోడ్ అది కంప్లీట్ డిఫరెంట్. ఆయన ఏంటి, ఆయన గంగా నదిని తీసుకొచ్చి నాసిక్లో పుట్టిస్తాడు. సంజయ్ గారు ఆ ప్రెస్ మీట్లో అరే అది తప్పు, అక్కడ పుట్టింది కృష్ణ అంటాడు. గంగా కాదు, కృష్ణ కాదు, అక్కడ పుట్టింది ఏది, గోదావరి. ఇప్పుడు అక్కడెక్కడో పూనాలో ఈ కేసు పుట్టింది, అక్కడి నుంచి దిగువకు ప్రవహించిందని చెప్పటం కోసం వీళ్ళు గంగా తీసుకొచ్చి అక్కడ పుట్టించారు, కృష్ణా తీసుకొచ్చి అక్కడ పుట్టించారు. చివరికి పొన్నవోళ్ళు సంజయ్ల పరిస్థితి మరి ఎక్కడ మునుగుతారు, గంగలో మునుగుతారా, గోదావరిలో మునుగుతారా, కృష్ణలో మునుగుతారా, వాళ్లే తెలుసుకోవాలి. రైట్ సార్, రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైంని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.